నెట్వర్క్ స్టేటస్ ఉంది కదా, ఇది కొట్టినా అక్కడికే వస్తుంది. సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి మై కంప్యూటర్ ఉంది కదా, మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఇక్కడ మై నెట్వర్క్ ప్లేస్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం అక్కడికి వెళ్ళచ్చు. ఏదైనా సరే మీ ఇష్టం, ఈ మెథడ్స్ లో మీకు ఏది ఈజీ అయితే దాంట్లోకి వెళ్ళచ్చు. సో ఇక్కడ ఒక్కొక్కసారి కనిపించదమ్మా, ఇది హైడ్ అయిపోతుంది. హైడ్ అయిపోయినప్పుడు మిగతా 2 మెథడ్స్ ని మీరు ఫాలో అవ్వండి. ఓపెన్ నెట్వర్క్ షేరింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిందా, ఇక్కడ మనము ఓపెన్ అయిన తర్వాత చేంజ్ అడాప్టర్ ఆప్షన్ మీద దాన్ని క్లిక్ చేస్తే ఈథర్నెట్ అనే ఆప్షన్. ఓకే, సో ఇది నెట్ కనెక్టివిటీ ఉంటేనే మనకి ఇంటి సిమ్లర్ ఉండదు. దీన్ని సెలెక్ట్ చేసుకునే రైట్ ని ప్రాపర్టీస్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అడ్రస్ వర్షన్ 4 ని సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్ కొడితే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ. ఇది స్టాటిక్ ఐపీ ఉంటే మీరు ఈ ఆప్షన్ ఇవ్వచ్చు. డైనమిక్ ఐపీ కావాలంటే యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్. ఇక్కడ మనం క్లాస్ కాబట్టి సబ్నెట్ మాస్క్ ఆటోమేటిక్ తీసుకుంది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ గేట్వే 192.168.1.1 or 0 ఇవ్వచ్చు. ఇది మీరు 1 1 వీడియో కదమ్మా, 20 వచ్చింది, 25 వచ్చింది, 5 ఓకే. ప్రిఫర్ డిఎన్ఎస్ సర్వర్ కూడా ఏదైతే డిఫాల్ట్ గేట్వే ఇచ్చామో అదే ఇస్తాము. ఇక్కడ ప్రిఫర్ డిఎన్ఎస్ సర్వర్ లో ఇక్కడ 0 ఇక్కడ 1 ఇస్తాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఐపీ అడ్రస్ అసైన్ చేసిన తర్వాత ఇది ఒక సిస్టమ్ అసైన్ చేస్తున్నా. ఇంకో సిస్టమ్ ఉంటుంది, ఇంకో సిస్టమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ 20 ఇచ్చాను కదా, ఇంకో సిస్టమ్కి ఏమి ఇవ్వాలా, 21 ఇవ్వాలి. నెక్స్ట్ సిస్టమ్కి ఎంత ఇవ్వాలా, 22. కంటిన్యూటీ నెంబర్ ఇవ్వాలి. కంటిన్యూటీ నెంబర్ ఇవ్వకపోయినా సరే, నేను ఒక సిస్టమ్ 1 ఇచ్చా, ఇంకో సిస్టమ్కి 100 ఇచ్చాను అనుకో, కనెక్టివిటీ కాదంటే అవుతుంది. కాకపోతే 1 తర్వాత సెర్చ్ సెకండ్ నెంబర్ ఏంటి 2 ని సెర్చ్ అవుతుంది. 2 తర్వాత ఏంటి 3 తర్వాత 4, అట్లా 100 దాకా ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అందువల్ల పక్కన ఉన్న సిస్టమ్స్ మనం ఏం చేస్తామంటే కంటిన్యూటీ నెంబర్స్ ఇస్తాం, 1 2 3 అట్లా ఇస్తాం. ఓకేనా. సో కంటిన్యూటీ నెంబర్ ఇస్తే మనకు ఒక బెనిఫిట్. సో కంటిన్యూటీ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దీనికి ఓకే ఇచ్చేస్తాను, క్లోజ్ చేస్తాను. ఇదే ప్రొసీజర్ సెకండ్ సిస్టమ్ కూడా చేయాలి. రెండో సిస్టమ్ కూడా దీనికి 1 ఇస్తే దానికి ఏం చేయాలా, 2 ఇవ్వాలి. ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత మీకు ఆల్రెడీ దాంట్లో ఇచ్చారు, మనం ఐపీ అడ్రస్ ని కాన్ఫిగ్ చేయాలి. ఫస్ట్ కాన్ఫిగ్ చేయాలంటే విండోస్ ఆర్ బటన్ అయితే రన్ కమాండ్ వస్తుంది, విండోస్ ఆర్ బటన్. ఓకే, అదర్వైజ్ స్టార్టింగ్ లోకి వెళ్ళేసి ఆర్యూఎల్ రన్ అనుకుంటున్నా కూడా జస్ట్ ఇక్కడ వేసి ఆర్యూఎల్ రన్ అనుకుంటున్నా కూడా రన్ కమాండ్. ఓకే, ఆర్ రన్ అన్న తీసుకోవచ్చు, ఎడన్నా తీసుకోవచ్చు. ఇక్కడ సిఎండి కమాండ్ ప్రాంప్ట్, సిఎండి మీన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చా. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయినా ఇక్కడ పిఐఎన్జి పింగ్ అనే కమాండ్ యూస్ చేసి స్పేస్ పిఐఎన్జి ఆఫ్ స్మాల్ లెటర్స్ పింగ్ స్పేస్ 192.1 ఏ క్లాస్ ఇస్తా మీ ఇష్టం. క్లాస్ ఏ తీసుకో, క్లాస్ బి తీసుకో, క్లాస్ సి తీసుకో. 192.1.1. ఈ సిస్టమ్ నెంబర్ కాకుండా ఇంకో సిస్టమ్ నెంబర్ 2 ఉంటుంది, ఆ నెంబర్ కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ జనరల్ ఫెయిల్యూర్ అని వస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే సెండ్ ప్యాకెట్ 4, రిసీవ్డ్ ప్యాకెట్ 4, లాస్ట్ 0 వస్తుంది. రెండో సిస్టమ్ కి 2 కానీ కనెక్టివిటీలో ఉంటే, 2 పింక్ అయితే దీంతో కనెక్టివిటీ లేదు కాబట్టి జనరల్ ఫెయిల్యూర్ వస్తుంది. ప్యాకెట్స్ 4 సెండ్ చేసింది, రిసీవ్డ్ ఏముంది, ఆ సిస్టమ్ లేదు కదా, 0 లాస్ట్ ఎంత 4, 100% లాస్. ఒక సిస్టమ్ ఉంటే ప్యాకెట్ సెండ్ 4, రిసీవ్డ్ 4, లాస్ట్ 0 లాస్. ఇక్కడ 100% లాస్ అనేది రాదు. అర్థమైందా. షేర్ చేయలేము, ఫోల్డర్స్ షేర్ చేయొచ్చు. ఫోల్డర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి షేర్ ఫైల్, ఇది షేర్ ఫైల్ వయా షేర్ ఇట్ అనే ఆప్షన్ ద్వారా ఇచ్చాడు. మనకు అట్లా కాకుండా దీంట్లో ఈ ఫైల్ షేర్ చేయాలా, రైట్ క్లిక్ షేర్ ఫైల్ అని కొట్టామంటే అది ఫైల్ షేరింగ్ సింబల్ వస్తుంది, హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ వచ్చి అది షేరింగ్ లోకి వెళ్ళిపోతుంది.
చూడండి ఇక్కడ అడిగింది షేర్ అలో పెట్టేస్తున్నాను, సంబంధం లేదు. సో ఇక్కడ షేర్ ఇట్ ఉంది కాబట్టి షేర్ ఇట్ అనేది చూపిస్తుంది. అది షేర్ ఇట్ లేకపోతే నార్మల్ గా షేర్ ఫైల్స్ కొట్టేయచ్చు. షేర్ ఫైల్ కొట్టేస్తే షేర్ లోకి వెళ్ళిపోతుంది. షేర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు సేమ్ మళ్ళీ రన్ లోకి వెళ్ళేసి ఈ సిస్టమ్ లో ఒక ఫైల్ షేర్ ఇస్తారు, ఆ సిస్టమ్ లో ఒక ఫైల్ షేర్ ఇస్తారు. దీంట్లో రవి అనే ఫోల్డర్ షేర్ ఇచ్చారు అనుకోండి, అక్కడ రాజు అనే ఫోల్డర్ షేర్ ఇచ్చింది. సో మీరు ఈ సిస్టమ్ లో ఆ సిస్టమ్ లో ఉన్న ఫైల్ చూడాలి కదా, ఇక్కడ బ్యాక్ స్లాష్ 2 బ్యాక్ స్లాష్ వచ్చేసి మనం ఇక్కడ బేస్ 192.168.1. ఆ సిస్టమ్ నెంబర్ కానీ కొట్టి ఎంటర్ కొట్టామంటే మనకు ఆ సిస్టమ్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అంటే అక్కడ షేర్ లో ఉన్నటువంటి ఫైల్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? బ్యాక్ స్లాష్ పింగ్ 192.168.1.2 ఆ సిస్టమ్ యొక్క నెంబర్ ఇస్తే, ఏ సిస్టమ్ అనే కావచ్చమ్మా, అది ఇస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అది లేదని చెప్తుంది, ఆ సిస్టమ్ నెట్వర్క్ కేబుల్లోనే లేదు అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం మై కంప్యూటర్ ఓపెన్ చేసి మై నెట్వర్క్ ప్లేసెస్ లోకి వెళ్తే ఇక్కడ కూడా ఇక్కడ డైరెక్ట్ గానే షేర్ ఫైల్ కనిపిస్తుంది. అంటే రన్ లోకి వెళ్ళి చూడొచ్చు, అదర్వైజ్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకేనా? అర్థమైంది.